అలాగే నమస్కారం. కున్స శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు అవసరం లేదు అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు తప్పుడు మార్గంలో వెళ్తున్నట్టే లెక్క. ఎందుకంటే చిన్నప్పటి నుండి పిల్లలకి లా చెప్పవలసి ఉంటుంది. అది మీ బాధ్యత. అలాగే మీరు కూడా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతేనే తప్పులు ఎక్కువ జరుగుతాయి, లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈరోజు ఈ ఆస్తి గొడవలు అనేవి పెరిగిపోతూ వచ్చాయి. ఎందుకు అంటే స్త్రీకి ఎప్పుడైతే సుప్రీంకోర్టు సమాన వాటా వచ్చిందో ఏమంటున్నారంటే ఆస్తిలో నాకు వాటా కావాలి, నాకు సమానమైనటువంటి హక్కులు ఉంటాయని చెప్పారు. దీని మీద మరొక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. స్థిరాస్తిపై 12 ఏళ్ల తరువాత దావా చెల్లదు అని హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దాని మీదే ఇది కంటిన్యూ అవుతుంది. ఎలాగంటే స్థిరాస్తిపై హక్కుల గురించి సంవత్సరాల తరబడి పట్టించుకోకుండా ఉండి ఎప్పుడో తీరుబడిగా వచ్చి కొత్త కారణాలు చెబుతూ నాకు ఆస్తిలో వాటా ఉందంటూ దావా వేయడం సరైన పద్ధతి కాదు అని హైకోర్టు కొట్టిపారేసింది. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎవరైనా నాకు ఆస్తిలో వాటా కావాలని వస్తే ఆస్తి లావాదేవీలు ఎన్ని సంవత్సరాల బట్టి జరుగుతున్నాయి, కాలపరిమితి దాటిపోయిందా ఉందా లేదా అన్నది కూడా జాగ్రత్త చూసుకుంటేనే మనం ఫైల్ చేస్తే దావా నిలబడుతుంది. హక్కులు మొదటిసారి ఇతరులకు బదలాయింపు జరిగినప్పటి నుంచే దావా వేసేందుకు గడువు మొదలవుతుందని గుర్తించబడింది. అంటే ఎప్పుడైతే మీరు ఆస్తి గురించి లావాదేవీలు జరుపుకుంటున్నారో అప్పటి నుండి 12 సంవత్సరాల లోపే మీరు దావా వేస్తేనే చెల్లుతుంది, తర్వాత వేస్తే చెల్లదు. దీన్ని ఇంకా క్లియర్గా వివరణ ఇస్తాను, కంగారు పడొద్దు. హక్కులు ప్రారంభమైన రోజు నుండి 12 సంవత్సరాల లోపు క్లెయిమ్ చేస్తూ సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చు. ఇది అందరికీ తెలుసు, స్పష్టంగా తెలుసు. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే 1967 నాటి ఆస్తుల వివాదంలో 1967లోనే ఆస్తుల్లో వివాదాలు వచ్చాయి. దాన్ని లావాదేవీలు జరుగుతున్నాయి అప్పటి నుండి కూడా. వీళ్ళు ఎటువంటి సివిల్ కేసులు వీళ్ళు ఫైల్ చేయలేదు. అంటే ఆస్తిలో నాకు వాటా కావాలని చెప్పేసి దావా వేయలేదు. 67లోనండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 2020లో దావా వేశారు. 2020లో అనేక కారణాలు చెప్తూ దావా అనేటువంటిది ఫైల్ చేశారు. ఆస్తుల్లో నాకు వాటా ఉంది అని చెప్పి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టుకి వెళ్ళారు. దావా దాఖలు గడువు వ్యవహారంలో లిమిటేషన్ చట్టానికి వ్యతిరేకంగా సివిల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పు వెలువడింది. సివిల్ కోర్టు ఏదైతే ఇచ్చిందో లిమిటేషన్ దీని మీద ఒక పిటిషన్ ఫైల్ చేశారు. చేస్తే అది ఏమైంది అంటే వాళ్ళు దాన్ని ఎలా చేసింది కింద కోర్టు. దాని మీద హైకోర్టుకి వెళ్తే హైకోర్టు చీవాట్లు పెట్టింది. మీరు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి దావాలు వేయడానికి కుదరదు, లిమిటేషన్ యాక్ట్ అనేటువంటిది ఉంటుంది, దాని ఆధారంగానే కేసులు ఫైల్ చేయాలి అని చెప్పేసి. ఇది ఎక్కడ జరిగిందంటే మందే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని 29 ఎకరాల భూమిపై హక్కులు కోరుతూ ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసినటువంటి దావాని సివిల్ కోర్టు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ 22వ సెంచరీ ప్రాజెక్ట్ లిమిటెడ్ వేసినటువంటి పిటిషన్లపై ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు. వీళ్ళు ఏం చేశారంటే 1967 నుండి జరిగినటువంటి లావాదేవీ పత్రాలన్నీ పక్కన పడిచేసి 2020లో మాత్రమే జరిగిన ఫ్రెష్గా మేము 2020లో లావాదేవీలు జరిపాం, అప్పటి నుండి 2-3 సంవత్సరాలే అయింది అని చెప్పేసి సివిల్ కోర్టులో వేశారు. కింద కోర్టు అనుమతిస్తే పైకోర్టు చెప్పింది మీరు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి కుదరదు. 1967 నుంచి భూమికి సంబంధించిన లావాదేవీలన్నింటినీ ప్రస్తావించకుండా 2020 నాటి లావాదేవీల ఆధారంగానే పిటిషన్ ఫైల్ చేయడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు అని హైకోర్టు తీవ్రంగా మందలించడం జరిగింది. ఎప్పటి నుండి మీకు ఇది క్లియర్గా అర్థమైపోతే మరొక్కసారి వీడియో చూడండి. తర్వాత లాస్ట్ని ఇప్పుడు క్లియర్గా చెప్తాను. మనకి ఆస్తిలో వాటాలు ఉంటాయి. మా తండ్రి గారి ఆస్తిలో నాకు, మా తమ్ముడికి, మా చెల్లికి, ముగ్గురికి 3 వాటాలు ఉంటాయి. మా చెల్లి మేము మా అన్నదమ్ములు పంచుకుంటున్నప్పుడు సాక్షి సంతకం పెట్టింది. మేమిద్దరం పంపకాలు చేసుకున్నాం. తర్వాత నేను కొంత మా పాప పెళ్లి కోసం అమ్మేశాను, అప్పుడు వచ్చి సంతకం పెట్టింది. అన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడో 10-15 సంవత్సరాలు బట్టి జరుగుతున్నాయి. 10-15 సంవత్సరాలు బట్టి జరిగిన తర్వాత ఇప్పుడు వచ్చి నాకు ఆస్తిలో వాటా కావాలని చెప్పేసి కేసు పెట్టింది. ఎప్పుడో 15 సంవత్సరాల కిందట మేము అమ్మేసిన భూమిని కూడా ఆస్తిలో వాటా కింద చేర్చింది. అలాంటివి లావాదేవీలన్నీ ఆవిడకి తెలుసు, ఎందుకంటే సాక్షి సంతకం ఉంది. అలాంటివి తెలిసింది కాబట్టి 12 సంవత్సరాల లోపే మాకు నోటీస్ ఇచ్చి ఫైల్ చేయాలి. అలా చేయకుండా ఏం చేసింది, నాకు ఇప్పుడే తెలిసింది, ఇప్పుడు వరకు నేను ఆస్తిని అనుభవిస్తున్నాను,
మా అన్నదమ్ములు నాకు ఆస్తిలో వాటా ఇస్తున్నారు, ఇవన్నీ అబద్ధాలు చెప్తూ ఒక కేసు వేశారు. వేస్తే దాన్ని లిమిటేషన్ యాక్ట్లోకి రాదు. అందుకే అవి ఏం చేస్తారంటే ఆస్తిలో వాటా కావాలని ఎప్పుడైతే ఫైల్ చేశామో అది 12 సంవత్సరాల లోపు ఉండాలని చెప్పి హైకోర్టు తీర్పు చెప్పింది. ఎవరైనా మీరు ఎప్పుడైనా సరే కోర్టులో కేసు వేయాలన్నా ఎవరన్నా సరే ఆ లిమిటేషన్ యాక్ట్ పరిధిలో మాత్రమే వేసుకోవాలి, లేకపోతే కేసు ఖచ్చితంగా కొట్టేస్తుంది కోర్టు. జై హింద్, భారత మాతాకి జై.